ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. అది అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునిడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరలోకపు వెలుగు భూమి మీద ఉందంటే అది మీ సంఘమేనా నాయనా? ఈ యొక్క దేవాలయము ప్రతి ఒక్క ఆత్మలను నెమ్మదిపరిచేది, ప్రతి రోగాన్ని స్వస్థతపరిచేది, ప్రతి సమస్యను తీర్చేది, హృదయాలకు నెమ్మది కలిగించేటటువంటి పవిత్రమైన దేవాలయంలో మమ్మల్ని మరొకసారి సమకూర్చి మీ పవిత్రమైన జీవపు వాక్కులను వినుటకు మీరు మాకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ యొక్క మాటలతో నాయన, మీ యొక్క మాటలు మేము వినుచుండగా మాకు స్వస్థతను అనుగ్రహించండి. మీ యొక్క మాటలు వినుచుండగా మా యొక్క ఆత్మలకు నెమ్మది అనుగ్రహించండి. మీ యొక్క మాటలు వినుచుండగా మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో బ్రతుకున్నాడు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. బాగున్నారా? మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. నేడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను యేసుక్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యము, ఎంత దమ్ము అలా మాటకి. ఆ యేసుక్రీస్తు ప్రభు నడుచుకున్న విధానము, ఆయన జీవిత శైలి, ఆయన ఎలా నడుచుకున్నాడో ఆయన్ని చూసి నేను నడుచుకున్నాను. అదే మాదిరిగా మీరు నన్ను చూసి నడుచుకోండి అని చెప్పాలంటే ఎంత ధైర్యము, దమ్ము ఆ యొక్క మాటలో ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు యొక్క జీవితంలో ఆయన ఎలాంటి మాదిరిగా నడుచుకున్నాడు అని మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఆయన క్రైస్తవులను
హింసించేటటువంటి వ్యక్తిగా మనము సౌలును చూస్తాం. స్టెఫన్ గారి యొక్క బట్టలను ఈ యొక్క సౌలు గారి కాళ్ళ వద్దే పెట్టినటువంటి పరిస్థితి. ఎంతోమంది క్రైస్తవుల్ని కొట్టి చంపి జైల్లో పెట్టి ఇట్ట చిత్రహింసలు పెట్టేటటువంటి వ్యక్తిగా, ఒక మంచి ఆస్తిపరుడుగా, ఒక మతవాదిగా ఉన్నటువంటి సౌలు ఈ యొక్క క్రైస్తవులను బంధించేయడానికి అధికారం ఒకటి తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ఒక మాట ఆయన దగ్గరకు వచ్చింది. ఏందా మాట? సౌలా సౌలా, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు? నన్నెందుకు హింసిస్తున్నావు అనగానే ఆ గుర్రం మీద నుంచి కింద పడినటువంటి అతను ఆ కళ్ళు 3 రోజులు తెలుసుకోలేదు. అననీయ అనే అతన్ని పంపించి బాప్తిస్మం ఇప్పించారు. ఎప్పుడైతే సౌలుకి బాప్తిస్మం ఇచ్చాడో, ఎప్పుడైతే సౌలు ఒక్కసారిగా దేవుని యొక్క స్వరం విన్నాడో, సౌలు యొక్క జీవితము అట్లే మారిపోయింది. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క క్షణాన నాగల మీద తన యొక్క చేతిని పెట్టాడో, మరి ఎప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూసిందే లేదు, వెనుగు తిరిగిందే లేదు. అతను సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభువులకే అప్పచెప్పేసుకున్నాడు. గలతీలో అంటాడు, నేను మారు మనసు పొందాక నేను ఎలాంటి అపోస్తులు దేవుని యొక్క శిష్యుల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ నేను పోలేదు, కానీ అరేబియా ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలు దేవునితో ఏకాంతంగా నేను గడిపాను అని ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. ఎప్పుడైతే దేవునితో గడపడం నేర్చుకున్నాడో, ఈరోజు నేను మీకు చెప్పేది, పౌలు యొక్క జీవితంలో ఆయన ఎన్ని అడ్డంకులు, ఎన్ని సమస్యలు, ఏది వచ్చినా దేవుని యందు ఎలాంటి కష్టమున్నా, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని యందు మనము ఉండగలము అనేటటువంటిది ఆయన మనకు ఒక మాదిరిగా చూపించాడు. ఎక్కడెక్కడ ఆయన మాదిరిగా ఉన్నాడో మన జీవితాల్లో కూడా అలాంటి మాదిరిని మనం నేర్చుకోవాలనే నేను ఈ యొక్క వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ఎప్పుడైతే ఆయన మార్పు చెందాడో అప్పుడు ఆయన నిర్ణయించుకున్నటువంటిది ఏంటంటే మిషనరీ యాత్ర. ఈ లోకానికి దేవుని యొక్క సువార్తను పట్టుకున్నటువంటి ఒక జ్యోతిలాగా నేను ముందుకు పోవాలి. చూడండి, ఈ యొక్క వాక్యం చూడండి. ఫిలిప్పీ పత్రిక 16వ వచనం చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతి వలె ఆయన ఆనాడు ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం కలిగిందో, ఎప్పుడైతే దేవునితో 3 సంవత్సరాలు ఏకాంతంగా ఉన్నాడో, తర్వాత ఆయన నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఈ లోకం ముందు, ఈ అన్యజనుల ముందు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నటువంటి జ్యోతి వలె నేను ఉండాలి అని ఆయన మిషనరీ దండయాత్ర ప్రారంభించాడు. కాళ్ళతో, నడకతో ప్రారంభించినటువంటి ఆ యొక్క సువార్తను మొత్తము వెదజల్లాలి, ఎన్నో సంఘాలను స్థాపించాలి అనే ఒక దృఢ నిశ్చయాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకొని మొదటి దండయాత్ర, మొదటి ఈ యొక్క సువార్త యాత్రలోకి వెళ్ళాడు. వెళ్ళి వచ్చాక రెండవ మిషనరీ యాత్ర ప్రారంభించినప్పుడు ఈయన ఆసియాకి పోవాలని అనుకున్నాడు.
త్రోయ అనేటటువంటి గ్రామంలో బస చేశాడు. త్రోయ అనేటటువంటి గ్రామంలో బస చేసినప్పుడు ఆయనకి ఒక దర్శనం వచ్చింది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము, అపోస్తులు 16:9 చదవండి, 8 నుంచి చెప్పండి. త్రోయాకు వచ్చిరి, రాత్రివేళ పౌలుకి ఒక దర్శనం వచ్చింది. మాసిదోనియా అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దర్శనము ద్వారా, అయ్యా మా యొక్క దేశానికి మీరు రండి అనేటటువంటి ఒక దర్శనం వచ్చినప్పుడు ఆయన ఆ త్రోయా నుంచి ఆసియాకు పోవాల్సినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే మాసిదోనియా యొక్క హెడ్ అయినటువంటి ఫిలిప్పు పట్టణానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? ఫిలిప్పు పట్టణానికి వచ్చాడు. మామూలు పోవాల్సింది ఆసియా పోవాల్సింది ఫిలిప్పు పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు ఫిలిప్పు పట్టణంలోనికి ఆ యొక్క సువార్తను చేత పట్టుకొని ఒక జ్యోతుల వలె వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక నది ఒడ్డున కొంతమంది స్త్రీలు కూర్చొని దేవుని మాటలు మాట్లాడుకుంటున్నారు. నేడు చాలామంది స్త్రీలు ఒకప్పట్లో ఆ ఇంట్లో అది, ఈ ఇంట్లో ఇది అట్ట చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు కూర్చొని యూట్యూబ్లో అటు వదిలినారు ఇటు వదిలినారు అని చెప్పి ఇప్పుడు ఇటు చెప్పుకుంటున్నారు. కానీ అప్పట్లో 10 మంది స్త్రీలు కలిసి దేవుని యొక్క మాటలను చెప్పుకుంటున్నారు. అక్కడికి వచ్చినటువంటి పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలతో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మీద చేసినటువంటి యాగాన్ని అవి చెప్తున్నప్పుడు ఆ స్త్రీలలో ఒక స్త్రీ యొక్క హృదయము తెరవబడింది అని బైబిల్ చెప్తుంది. ఎవరు ఆ స్త్రీ? యూదియా అనేటటువంటి స్త్రీ యొక్క హృదయాన్ని తెరవబడింది. ఆ ఫిలిప్పు పట్టణంలో ఆ యొక్క యూదియా అనేటటువంటి ఆమె కుటుంబము రక్షించబడ్డారు. తర్వాత ఈయన ఆ జ్యోతి వలె పోతూ వస్తున్నప్పుడు పుతోను అనే దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది, ఈయన దేవుని బిడ్డలు వీళ్ళు దేవుని గురించి ప్రచారం చేయటకు వచ్చినారని ఆయన వచ్చినప్పుడు చెప్తా ఉన్నప్పుడు ఈయనకి విసుగొచ్చి ఆమెను గద్దించాడు. ఎప్పుడైతే గద్దించాడో ఆ యొక్క పుతోను అనేటటువంటి దెయ్యము ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ఆమె మీద ఆదాయంతో బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క యజమానులు వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగా వినండి మా స్టోరీ. జైల్లో పెట్టేసరికి, జైల్లో పెట్టినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు జైల్లో ఈ మాదిరి కొట్టినారు, పెట్టారు, ఈ బాధల్లో కాళ్ళు చేతులు బంధించేస్తున్నారు, గుడ్లన్నీ నిప్పేసినారు అని బాధపడతారా? వీళ్ళు ఆ యొక్క చెరసాలనే దేవాలయంగా మార్చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా కీర్తనలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు దేవుణ్ణి. ఎప్పుడైతే ఆ బాధాకర సమయంలో కూడా స్తుతి ఆరాధన అక్కడ జరిగిందో అక్కడ ఒక భూకంపం వచ్చింది. ఆ యొక్క తలుపులన్నీ, ఆ ఇనుప తలుపులన్నీ తెరవబడ్డాయి. తెరవబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారి దాన్ని చూసి, ఇంకా రోమా ప్రభుత్వం నాకు ఉరిశిక్ష చేస్తుందని పొడుచుకోపోతే వద్దు, అందరూ ఈడే ఉన్నారు అన్నప్పుడు ఆ యొక్క జైలు అధికారి యొక్క కుటుంబము రక్షించబడింది. సో ఇప్పుడు ఫిలిప్పు పట్టణానికి వచ్చినటువంటి పౌలు గారు ఆయన చేసినటువంటి పరిచర్యలో ఎన్ని కుటుంబాలు రక్షించబడ్డాయి? లూదియా కుటుంబము, జైలు అధికారి యొక్క కుటుంబము,
అప్పుతోను పట్టిన దయ్యము పట్టినటువంటి ఆ చిన్నది, అలాగే ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క దొంగలు, వీళ్ళందరూ కూడా కలిపి అక్కడ ఒక సంఘము ఏర్పడింది. ఆ సంఘమే ఫిలిప్పు సంఘము. ఏంది? ఆ సంఘమే ఫిలిప్పు సంఘం. ఆ రెండో దండయాత్రలో అక్కడ ఏర్పాటు చేసినాక, తర్వాత మూడో దండయాత్ర చేశాక 10 సంవత్సరాలు దాటాక ఈయన్ని రోమా జైల్లో చెరసాలలో బంధించడం జరిగింది. ఆ రోమా చెరసాలలో బంధించినటువంటి పౌలు గారి విషయాన్ని తెలుసుకున్నటువంటి అయా ఆనుకోబాకయ్యా, ఇటు తిరుకుమను, ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి పౌలు గారి గురించి తెలుసుకున్నటువంటి ఫిలిప్పు సంఘములో నుంచి ఒక వ్యక్తిని ఆడ పంపించారు. ఎపఫ్రోదితు అనేటటువంటి వ్యక్తి ద్వారా ఆయనకి కొన్ని కానుకలు, కొన్ని సందాలు, కొన్ని వాడుకునే వస్తువులు అన్నీ తీసుకొని ఆ యొక్క ఫిలిప్పు సంఘస్థులో ఆ వ్యక్తిని పంపించారు పౌలు దగ్గరికి. ఇప్పుడు పౌలు గారు ఆ కృతజ్ఞతతో, ఆ సంతోషంతో ఈ యొక్క ఫిలిప్పు పత్రికని వాళ్ళకి రాసి పంపించారు. ఇది ఫిలిప్పు పత్రిక. మన బైబిల్లో ఉన్నటువంటి ఫిలిప్పు పత్రిక ఎట్టొచ్చిందో ఇది ఇంట్రడక్షన్. సంఘము ఆ పొద్దు ఎక్కడైతే ప్రారంభించాడో ఆ సంఘమంతా కలిసి ఒక ఫిలిప్పు సంఘంగా ఏర్పడింది. ఆ యొక్క ఫిలిప్పు సంఘము తన యొక్క పాస్టరు, తన స్థాపకుడైనటువంటి పౌలు గారు జైల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆయనకి కానుకలు పంపించారు. ఆ యొక్క జైల్లో ఆయనకు అవసరమైనటివి, కావాల్సినటివి ఇచ్చి అతని దగ్గర పంపించారు. ఇప్పుడు దాంట్లో కృతజ్ఞతతో ఈయన వాళ్ళకి రాస్తున్నాడు. ఆ రాసేటప్పుడు ఈయన అంటున్నటువంటి మాట, మీరు నన్ను మాదిరిగా పోలి నడుచుకోండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇప్పుడు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఈ ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘస్థులకి ఆనాడు ఎలాగ రాశాడో అదే మాటలు ఈనాడు మన సంఘానికి కూడా పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను మాదిరిగా చూసి మీరు నేర్చుకోండి. ఎందుకు రాస్తున్నాడంటే ఆనాడు ఆ సంఘంలో కూడా హెచ్చు తగ్గులున్నాయి. ఫిలిప్పు సంఘంలో హెచ్చు తగ్గులున్నాయి. ఎవరి పాటికి వాళ్ళే ఉండేవాళ్ళు, ఎవరి పాటికి వాళ్ళే. చూడండి 2వ అధ్యాయము 3వ వచనం చూడండి, చదవండి. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను హృదయాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. కక్షలు, వినయము లేదు, కక్షలు, ఇలాంటి కొన్ని అవకతవకలు ఆనాడు ఆ సంఘంలో ఉన్నాయి. ఒకవేళ ఈ సంఘంలో అలాంటి అవకతవకలు ఉన్నాయేమో దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివినట్లయితే, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీరు అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నేను చెయ్యి ప్రతి ప్రార్థనలో
ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మను జ్ఞాపకము చేసుకుంటున్నాను. మొదటిగా నన్ను మాదిరిగా నడుచుకోండి అని ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రార్థన, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నాకు ఆ కష్టం ఉంది, ఈ నొప్పి ఉంది, ఈ రోగం ఉంది, నాకు అది తీర్చు అని కాదు నేను ప్రార్థించేది. నా సంఘంలో ఉన్న, నా పక్కన ఉన్న నా సహోదరునికి ఏం కష్టం వచ్చిందో నేను నిన్న ఆ కష్టాన్ని తీర్చండి. ఇదిగో పలాని సిస్టర్కి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పాపకు పెళ్ళంట, అయ్యా తీర్చండి. సంతోషముతో నీ యొక్క సోదరుని గురించి, నీ యొక్క సంఘంలో ఉన్న నీ బిడ్డల గురించి నువ్వు చెయ్యి. నీ గురించి ఆయనకి తెలుసు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది ఆయన మాదిరి. ఆయన చేసే పని ఏంటంటే, అయ్యా నేను జైల్లో ఉన్నాను, అధికారుల ద్వారా నాకు అవి ఇప్పించండి, ఇవి ఇప్పించండి ఆయన ప్రార్థించట్లేదు. కానీ ఈ రోమా యొక్క జైల్లో ఉండి ఈ ఉత్తరం రాస్తున్నాడు. రాసేటప్పుడు నేను మీ గురించి ప్రార్థించేటప్పుడు సంతోషిస్తాను, మీ గురించి తలంచేటప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అంటున్నాడు. ఎప్పుడు కానీ మనం ప్రార్థించేటప్పుడు మన లిస్ట్ పెద్ద దేవుని దగ్గర పెట్టేస్తాం. పౌలు మాదిరిగా మనం తీసుకోవాలి. ఎదుటి వాళ్ళ బాధల్ని ఫస్ట్ మనము దేవుని చెంత పెట్టాలి. దేవునికి మన యొక్క సమయాన్ని ఇతరుల కోసం వెచ్చించాలి. అది ఆయన మాదిరిగా ఇక్కడ చూపుతున్నాడు. రెండవదిగా చూసినట్లయితే చూడండి, 21వ వచనం చూడండి. 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరన్నా చెప్పగలుగుతారు ఆ మాట? ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అవి. కానీ ఈ లోకస్తులమైనటువంటి మనము ఏం చెప్తామంటే, నా మట్టుకు బ్రతుకుట డబ్బే, చావైతే, నా మట్టుకు బ్రతుకుట సుఖమే, నా మటుకు బ్రతుకుట ఆస్తి సంపాదించడమే, సుఖపడడమే. లోక పోకడ ఈ మాదిరిగా ఉంటుంది. కానీ ధైర్యంగా ఆయన చెప్తున్నటువంటి మాట, నా బ్రతుకే క్రీస్తు, నేను బ్రతికేదంతా ఆయన కొరకే, వేరే మార్గం వేరేదేం లేదు నా జీవితంలో. నా జీవితం అంతా నా క్రీస్తే, ఆయనే నా గురి, ఆయనే నాకు అన్నీ. ఆయన కోసం చావనన్నా సస్తాను, చావైతే నాకు ఆదాయము, నాకు మేలు. చావైతే నాకు మేలు, నా బ్రతుకంతా క్రీస్తే. మనము దేవుని బిడ్డలుగా ఆయన్ని విశ్వసించి ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నప్పుడు మన జీవితంలో నా బ్రతుకంతా నా క్రీస్తు కోసమే అని చెప్పగలిగే శక్తి మనలో ఉందా? మనము ఆ యొక్క పౌలు యొక్క మాదిరిగా మనం తీసుకోవాలి. ఆయన ఇంకో మాట కూడా అంటాడు, 24వ వచనంలో చూడండి. ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరీ అవసరమై ఉన్నది. నన్ను బట్టి నేను బ్రతుకున్నట్టు కాదు, కానీ మిమ్మల్ని బట్టి అంటున్నాడు. అంటే మీకు ఇతరులకు సహాయం చేసేదానికోసమే నేను బ్రతకడము అవసరమై ఉన్నది అంటున్నాడు. చాలా హెల్పింగ్ నేచర్. దేవునికి ఎంత తగ్గింపు గుణం ఉందో, ఎంత లోబడతాడో అంత గుణాన్ని ఈయన నేర్చుకున్నాడు. ఈయన దేవుని యొక్క శిష్యుడు కాదు. ఒక్కసారి దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క మాట విని తిరిగిన ఆ పౌలు గారు ఎంతో ఆయన నుండి నేర్చుకున్నారు. ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. మన బ్రతుకు క్రీస్తు కోసమే అవ్వాలి. రెండవదిగా చూసినట్లయితే 5వ వచనం చూడండి. 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఎందుకంటే మీరు కక్షల చేత, వినయము లేకుండా భయంకరంగా మీరు సంఘంలో మీరు జీవిస్తున్నారు. క్రీస్తు యేసు అహంభావంతో, గర్వంతో ఒకవేళ మీరు ఉంటున్నారేమో.
ఈ సంఘంలో అతనికన్నా నేను ధనవంతుణ్ణి, అతనికన్నా నేను తెలియగలిగేవాడిని, అతనికన్నా నేను ఉన్నతమైనటువంటి వాడిని, నాకు ఇక్కడ అధికారాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని వెంపర్లాడుతున్నావేమో. తగ్గింపు. క్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడు చూడండి, 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికను పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. సిలువ వేసుకునులా అంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ముందు నీ యొక్క అహం ఎంత, నీ గర్వం ఎంత అని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. 14వ వచనం చూడండి. మీరు మూర్ఖమైనటువంటి వక్ర జనముల మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అవిందులనైన దేవుని కుమారులగినట్లుగా సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అయా పిలుపు సంగమా, బేతేలు సంగమా, మీరు సనుగులు మానండి. మీ మధ్యలో సనుగులు తీసేయండి. ఈ సనుగులు వద్దు. బయట వాళ్ళు వక్ర జనము, లోకులు వక్ర జనము నిన్ను చూస్తున్నారు. నువ్వు చేసే సనుగులు కానీ, నువ్వు చేసే ప్రవర్తన కానీ, నువ్వు లోకంలో ఎలాగుండాలంటే దేవుని సువార్త పట్టుకున్నటువంటి జ్యోతులాగా నువ్వు ఉండాలి. కానీ ఈ యొక్క సనుగులు వీటితో ఈ వక్రజనము గమనిస్తుంది నిన్ను. సక్రంగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి వారం నువ్వు చర్చికి వస్తావని ఈ యొక్క గ్రామంలో అందరికీ తెలుసు. అలాంటిది నువ్వు తొందరపడి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు కానీ కొన్ని నీ యొక్క ప్రవర్తన గమనిస్తుంటాను. నీ సనుగులు, నీ కక్షలు ఇవన్నీ కూడా లోకంలో చూపించినప్పుడు నీ వల్ల దేవుణ్ణి దూషిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే తగ్గింపుతనాన్ని ఇక్కడ 19వ వచనంలో చూసినట్లయితే తిమోతిని తీసుకొని వచ్చాడు. తిమోతి ఎంత తగ్గింపు మనిషో, నాకు ఈ యొక్క దేవుని యొక్క సేవలో నాకు ఎంత తగ్గించి అతను ఎంత సేవ చేస్తున్నాడో చూడండి. మీ సంఘానికి ఎవరెవరికి ఇచ్చినటువంటి బాధ్యతలు మీరు నిర్వర్తించండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మనస్సును మీరు కలిగి ఉండండి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఫిలిప్పు పత్రిక మొత్తము 4 అధ్యాయాలు, 114 వచనాలు. ప్రతి వచనము శ్రేష్టమే. ప్రతి వచనము వివరించుకుంటూ పోతే చాలా సండేస్ పడతాయి, చాలా పడతాయి. ఇంపార్టెంట్ వచనాలే చూపిస్తున్నా మీకు. 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయంలో పౌలు గారు గతం చెప్తున్నాడు, ప్రస్తుతం చెప్తున్నాడు, భవిష్యత్తు చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో గతం చూస్తాం చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము నీతి విషయమును అనిందుడనై ఉంటిని. గతంలో సౌలుగా ఉన్నప్పుడు ఈయన యొక్క ప్రవర్తనను చెప్తున్నాడు. ఈయనకున్నటువంటి డిగ్రీలు, ఈయనకున్నటువంటి ఆస్తులు, ఈయనకున్నటువంటి అధికారాలు ఇవన్నీ నాకున్నాయి, ఆ డిగ్రీలన్నీ నాకున్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో
చాలామంది అనుభవం వచ్చేంతవరకు తెలుసుకోలేనిది ఏంటంటే ఇదే, ఏది లాభము ఏది నష్టము తెలుసుకోరు. అన్నీ అయిపోయి అంతా ఉడికిపోయి లాస్ట్లో ఇంకా పోయే మూమెంట్లో అప్పుడు తెలుసుకుంటారు ఈయన ఎంత తెలివైన వాడో చూడండి. అన్నీ వ్యర్థము అని ముందుగానే తెలుసుకున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం కావచ్చు, ఆస్తి కావచ్చు, ధనం కావచ్చు, పరపతి కావచ్చు, ఇవన్నీ కూడా వ్యర్థమే. ఈయన తెలుసుకున్నటువంటి సత్యం ఏంది? అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నా పోరాటం అంతా ఏంటంటే నేను క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవాలా. ఆ యొక్క జ్ఞానానికి ముందు ఎన్ని బిరుదులున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా వ్యర్థమే. ఇంత గొప్ప మాటలు ఆయన గురించినటువంటి జ్ఞానము సంపాదించుకుంటూ ఇతను ఒకరు ముందుకు పోయి ఎలా చెప్పాడంటే పెంటతో వ్యర్థముతో పోల్చాడు. మిగిలిన ఈ లోకంలో ఉన్న సమస్తం నాకు దాంతో సమానము అని వివరించాడు. ఎంత గొప్ప మాదిరిగా పౌలు మన కంటికి కనిపిస్తున్నారు చూడండి. ఈ పొద్దు నీ జీవితంలో నీ బిడ్డల్ని హెచ్చిస్తున్నావా? నీ యొక్క ఇంటిని హెచ్చిస్తున్నావా? నీకున్నటువంటి ఉద్యోగాన్ని హెచ్చిస్తున్నావేమో, డబ్బును హెచ్చిస్తున్నావేమో, పిల్లల్ని మరీ అమితంగా ప్రేమించేస్తూ ఉంటారు, హెచ్చిస్తున్నావేమో. కానీ ఈ లోకంలో ఇవన్నీ కూడా వ్యర్థమే. ఒక్క దేవుని జ్ఞానము తెలుసుకోవడం తప్ప మిగిలిందంతా వ్యర్థమే. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము అనుదినము వింటున్నారు, ప్రతి వారము వింటున్నారు. కానీ వాటిని పదిలపరుచుకుంటున్నారా? వాటికి తగినట్లుగా మీరు అనుగుణంగా నడుచుకుంటున్నారా? మిమ్మల్ని మీరు చూసుకోవాలి. చూడండి 13వ వచనం చూడండి. 13వ వచనంలో ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగు తీస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. క్రీస్తు యేసు యొక్క పిలుపుకు కలుగు బహుమానం. మనందరము దేవుని యొక్క పిలుపును పొంది ఉన్నాము. మనందరము దేవుని యొక్క పిలుపు లేనిదే ఆయన సంఘంలో కూర్చొని ఆయన మాటలు మనం వినం. ఆయన పిలుపు మనం పొందాం కాబట్టి మనము ఇక్కడ కూర్చొని దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాం. అయితే ఈయన ఏం చేస్తున్నాడంట? వెనుకున్నటువన్నీ వదిలేశాడంట. ఈయన ఏ పిలుపు అయితే నన్ను దేవుడు పిలిచాడో దాని యొక్క బహుమానం కొరకు నేను వేగరపడి ముందుకు వెళ్తున్నాను. ఆ బహుమానం ఏంటంటే, ఎక్కడైతే నేను పిలుపుకు పోయి మాసిదోనియా దేవుని యొక్క దర్శనం కలిగిన తర్వాత ఆ పిలుపు పట్టణానికి పోయి అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశానో, ఆ యొక్క సంఘము ఈనాడు జ్యోతుల వలె నడుచుకుంటూ ఉన్నారు. వీళ్ళ వల్ల రేపు నేను చనిపోయినా సరే దేవుని యొక్క సన్నిధిలో నాకు కిరీటంగా ఈ యొక్క సంఘం నాకు ఉంటుందనేటటువంటి ఆశను ఇక్కడ ఈయన వ్యక్తపరుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈయన యొక్క ఇదేంటంటే ఇప్పుడు వరకు ప్రజెంట్ చూపించారు,
ఇప్పుడు ఫ్యూచర్, భవిష్యత్తులో ఈయన ఆలోచించేది ఏంటంటే 20వ వచనం చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు. ఈయన ఇంత కష్టము పడింది, ఈ సంఘాలను ఏర్పాటు చేసింది, ఈ సంఘాలకు దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని బోధించిందంతా ఎందుకంటేనంట, ఎప్పుడైతే నా పౌరస్థితి, ఇప్పుడు మనకు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉందా లేదా? ఉందా లేదా? ఈలోక పౌరస్థితి ఇది. ఒకవేళ మనము చనిపోయామనుకోండి, మనకు ఆధార్ కార్డు చెల్లుబాటు అవుతుందినా? కాదు. ఈయనేమంటాడు, నాకు ఈ లోకంలో ఉన్న ఆధార్ కార్డుతో నాకు అవసరం లేదు, భవిష్యత్తులో నేను చచ్చిపోతే నాకు అక్కడ ఆధార్ కార్డు ఉంది, అక్కడ ఆధార్ కార్డు ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు. అది ఆయన యొక్క విశ్వాసం. మహిమ శరీరం అంటే ఏంది? మహిమ శరీరం అంటే ఏంది? ఏమ్మా, మహిమ శరీరం అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు కదా. తిరిగి లేచినప్పుడు శిష్యులందరూ మిద్ది మీద అందరూ గుమిగూడుకొని ఉన్నప్పుడు తలుపులు వేసేసి ఉంటాయి. అయినా యేసుక్రీస్తు ప్రభు అట్నే లోపలికి వెళ్ళిపోతాడు. పోతాడా లేదా? ఆయన యొక్క శరీరమే మహిమా శరీరం. అది కాల్చబడదు, మునగబడదు, ఏం చేయబడదు. ఆ మహిమ శరీరం ఉంది కాబట్టే ఆయన అట్నే ఎత్తి ఆరోహణం అవ్వగలిగినాడు. నన్ను పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను క్రీస్తు జ్ఞానాన్ని పొంది క్రీస్తే నా బ్రతుకుగా నేను జీవిస్తున్నాను కాబట్టి, ఎప్పుడైతే పౌరస్థితిలోకి నేను అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఆ మహిమా శరీరంగా నన్ను మారుస్తాడు. అదే నా నిరీక్షణ అన్నది పౌలు ఇక్కడ చెప్పుకొని వచ్చినటువంటి మాట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒకరోజు లోతుకున్నా అర్థం చేసుకుంటే చాలా సులభంగానే చెప్తున్నాం మీకు. ఇంకో మాట చెప్పాడు. ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక మొత్తం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఈ మాటలన్నీ కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడంటే, జైల్లో ఆయనకి కప్స్ కూడా వేసేసి ఉన్నారు. అక్కడ రాసే అవకాశం ఇచ్చినారంతే. అక్కడ పెద్ద పెద్ద ఎలుకలు కానీ దోమలు ఇలాంటి భలే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆనందించండి అంటాడు. పౌలు గారిని అసలు అర్థమే చేసుకోలేము మనం. ఆయన అసలు అర్థమే చేసుకోలేము. శ్రమల్లో ఎంత భయంకరమైన శ్రమల్లో ఆనాడు ఆ జైల్లో వేసినప్పుడు వాళ్ళు కాళ్ళకి చేతులకి పౌలకి శిలలకి కట్టేస్తుంటారు, భయంకరంగా కొట్టుంటారు బెత్తంతో. కానీ వాళ్ళు ఆడేం చేస్తున్నారు? సంతోషంతో కీర్తనలు పాడుతారు. ఈయన కూడా జైల్లో అంత దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఆనందించండి, క్రీస్తునందు ఆనందించండి. ఈ యొక్క పత్రిక అంతా కూడా ఏంటంటే, ఎలాంటి కష్టమైన, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా నాకు సంబంధం లేదు, నేను నా దేవుని యందు ఆనందిస్తున్నాను. దేవుడా ఈ కష్టం ఇచ్చావా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్, దీన్ని అధిగమించే శక్తి నాకు ఇయ్యా. ఈ బాధను ఇచ్చావా, దీని నుండి బయటపడే శక్తి నాకు ఇయ్యా. ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను ఉండగలను, ఎందుకంటే నేను ఆనందిస్తున్నాను. నా దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఉంటే నాకేమి,
నేను ఏ కష్టంలో ఉంటే నాకేమి, ఆయన నాకు హెల్ప్ చేస్తాడు. ఆయనే నా జీవము, నేను జీవించేదే ఆయన కోసమే. ఎలాంటి స్థితి అయినా నాకేమి అన్నటువంటి ఒక ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చేటటువంటి పత్రికగా ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక ఉంది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి 4 అధ్యాయాలే 114 వచనాలే చదివి చూడండి. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు వీటిల్లో పొందుపరిచారు. వీటిలో ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే 6వ వచనం చదవండి. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన చేసే పని మనకు చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంట, నాకేమన్నా సమస్య వస్తే నేను చింతించను, నేను బాధపడను, ఏడవను, దుఃఖపడను. ఏం చేస్తాడంట, చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాట చూడండి. మన జీవితంలో ఎలాంటి కష్టం, ఎలాంటి బాధ, ఎలాంటి సమస్య ఏదొచ్చినా సరే మనం భూతద్దంలో చూస్తామేమో కానీ చింతించబాకండి. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నటువంటి మాట, నువ్వు బాధతో వచ్చి కూర్చున్నావేమో ఈరోజు, చింతించబాక, దేవునికి అప్పగించు. దేవునికి విన్నపముగా కృతజ్ఞతతో, అయ్యా ఈ సమస్య నాకు ఇచ్చావు, ఇది తీసేయని దేవునికి అప్పచెప్పు. సమస్తము ఆయనే చూసుకుంటాడు. 11వ వచనం చదవండి. 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. సంతృప్తి గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో లేనిదే సంతృప్తి, ఈ లోకంలో లేనిదే తృప్తి ఉండదు. సైకిల్ వస్తే బైక్, బైక్ వస్తే కారు, కారు వస్తే దానికి మించిన కారు, జీతం వస్తే సరిపోదు, తృప్తి లేని జీవితము. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని నేను పొందుకున్నాక నా జీవితంలో సంతృప్తి అనేది నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాడంటే ఆయన, చూడు 11, నాకు కొదువుగా కలిగి ఉన్నందున నేను ఇలా చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తిగా నేర్చుకొని ఉన్నాను. 12 చదవండి. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఇవన్నీ కూడా నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ప్రైజ్ ది లార్డ్. మనిషి జీవితానికి అంతకన్నా ఇంకేం కావాలి? మనం ఎంత గొప్ప మాదిరిగా పౌలు మనకున్నాడో చూడండి. తృప్తి అంటే తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో అన్నా నేను ఉండగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు. ఎందుకంటే నన్ను బలపరచు అని అందే సమస్తము చేయగలను అంటున్నాడు. ఈ యొక్క మాట థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ అమ్మ థామస్ ఆల్వా ఎడిసన్ని 5వ క్లాసులోనే ఇంటికి పంపించేస్తారు. ఈ అబ్బాయి చదవలేడు, వేస్ట్ అని. అప్పుడు వాళ్ళమ్మ ఈ యొక్క వాక్యాన్ని గోడ మీద రాసిపెట్టి
ప్రతిరోజు నువ్వు చదవాలరా దాన్ని అంటాను. ప్రతిరోజు ఆ మాట చదవందే వాడు వేరే దానికే పోడు. వాళ్ళ అమ్మాయి టీచర్ వాడు. ఆ మాదిరిగా ఎన్నో 10,000 సార్లు ఆ యొక్క బల్బును కనుక్కునే దాంట్లో 10,000 సార్లు ఫెయిల్యూర్ అయిపోయినప్పటికీ ఆ యొక్క వాక్యమే బలపరిచింది. ఆ యొక్క వాక్యమే ధైర్యాన్ని ఇచ్చింది. ఎన్నిసార్లు పడిపోగలిగినా సరే ఆ యొక్క వాక్యము అంత బలాన్ని ఇవ్వగలిగే శక్తివంతమైనటువంటి వాక్యము. మనకున్న ప్రతి బిడ్డకి ఈ వాక్యాన్ని నేర్పించాలి. తృప్తి కలిగిన జీవితం ఎలాగుండాలో పిలుపు సంఘానికి, ఈ పొద్దు బేతేలు సంఘానికి పౌలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ఈ యొక్క పిలుపు పత్రికలో ఉందంటే, చివరగా చూసినట్లయితే 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మీ యొక్క ప్రతి అవసరమును తీర్చునుగాక. దేవుడు మీ యొక్క ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమేన్. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసునందు ఆయన ఐశ్వర్యవంతుడు, లేని దాంట్లో నుండి ఉన్నది సృష్టించిన శక్తివంతుడు, మనం ఆరాధించే దేవుడు. అలాంటి వ్యక్తి నీ కొరకు నా కొరకు మానవ రూపంగా తనను తాను తగ్గించుకొని వచ్చి ఆకాశంలోకి భూమి మీద వేలాడి తన చివరి రక్తపు బొట్టు వరకు చిందించి నిన్ను రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన ఉండగా, ఆయన జ్ఞానం ముందు ఈ లోకంలో సమస్తము వ్యర్థమే. తృప్తిగా ఉండడం నేర్చుకోండి, ఆశకు పోబాకండి. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనము తృప్తిగా ఉండేటట్లు చేసేటటువంటి వ్యక్తే మనల్ని బలపరిచే యేసుక్రీస్తు ప్రభువారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీకు మీ యొక్క ఆత్మలకు తోడయుండి కాచి కాపాడునుగాక. మోకరించుదాం. ప్రభు బలడానికి వెళ్ళక మునుపు శ్రేష్టమైన